టుడే ఫస్ట్ నేను స్టార్ట్ చేసేది సీక్వెన్సెస్ అంటే ఏంటో చెప్తాను. సో యాక్చువల్గా పైథాన్లో 3 టైప్స్ ఆఫ్ సీక్వెన్సెస్ ఉన్నాయి: స్ట్రింగ్స్, లిస్ట్స్, టపుల్స్. సో ఈ మూడింటిని పైథాన్లో సీక్వెన్సెస్ అంటారు. సో వీటిని సీక్వెన్సెస్ అని ఎందుకు అంటారంటే, సో ఈ మూడు కూడా ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో అంటే బేసిక్గా సీక్వెన్స్ అనేది కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ప్రతి ఎలిమెంట్ కూడా దాని ఓన్ పొజిషన్ ఉంటుంది. ఫస్ట్ పొజిషన్లో ఎలిమెంట్, సెకండ్ పొజిషన్లో ఎలిమెంట్, థర్డ్ పొజిషన్లో ఎలిమెంట్, ఫోర్త్ పొజిషన్లో ఎలిమెంట్. ఈ విధంగా ప్రతి ఎలిమెంట్కి కూడా దాని ఓన్ పొజిషన్ అనేది ఉంటుంది. సపోజ్ చూడండి, నా దగ్గర సీక్వెన్స్ ఉంది. ఆ సీక్వెన్స్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు 4 కంపార్ట్మెంట్స్ని ఎజ్యూమ్ చేసుకోండి. ఇది ఒక కంపార్ట్మెంట్, సెకండ్ కంపార్ట్మెంట్, థర్డ్ కంపార్ట్మెంట్, 4 కంపార్ట్మెంట్. సో ఇది ఎలిమెంట్ 1 అవుతుంది. ఇక్కడ ఎలిమెంట్ 2 ఉన్నట్టు, ఇక్కడ ఎలిమెంట్ 3 ఉన్నట్టు, ఇక్కడ ఎలిమెంట్ 4 ఉన్నట్టు. సో ఇది ఎలిమెంట్ 1, E1, E2, E3, E4, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ ఎలిమెంట్ 1 కాబట్టి దీని పొజిషన్ అనేది ఇక్కడ ఫిక్స్డ్. సో ఎలిమెంట్ 2 పొజిషన్ ఫిక్స్డ్, ఎలిమెంట్ 3 పొజిషన్ ఫిక్స్డ్, ఎలిమెంట్ 4 పొజిషన్ ఫిక్స్డ్. సో ఈ ఎలిమెంట్స్ ని వాటిని పొజిషన్ బేస్ చేసుకుని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ పొజిషన్ అనేది ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఇండెక్స్. సో ఫస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ వచ్చేసి 0, సెకండ్ ఎలిమెంట్ ఇండెక్స్ 1, థర్డ్ ఎలిమెంట్ ఇండెక్స్ 2, ఫోర్త్ ఎలిమెంట్ ఇండెక్స్ 3 అవుతుంది. సో ఈ విధంగా మనం ఇండెక్స్ ని బేస్ చేసుకుని ఈ ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎలిమెంట్ ఇండెక్స్ అనేది పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దీన్ని పాజిటివ్ ఇండెక్సింగ్ అంటారు. సో అలా కాకుండా చూడండి, ఈ లాస్ట్ ఎలిమెంట్ ని కనుక నేను యాక్సెస్ చేసుకోవాలంటే నెగిటివ్ ఇండెక్స్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ నెగిటివ్ ఇండెక్స్ ఏమవుతుందంటే లాస్ట్ ఎలిమెంట్ కి -1 అవుతుంది, లాస్ట్ బట్ వన్ ఎలిమెంట్ కి -2 అవుతుంది, ఈ ఎలిమెంట్ కి -3 అవుతుంది, ఈ ఎలిమెంట్ కి -4 అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ని 0 అనే పాజిటివ్ ఇండెక్స్ ద్వారా అయినా యాక్సెస్ చేసుకోవచ్చు, -4 అనే నెగిటివ్ ఇండెక్స్ ద్వారా అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ సీక్వెన్స్ లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ ని, ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి పాజిటివ్ ఇండెక్స్ ఏమవుతుంది 3, ఈ 3 ద్వారా అయినా యాక్సెస్ చేసుకోవచ్చు, లేదా -1 ద్వారా అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ రెండో కేసులో ఇండెక్సెస్ అనేవి నెగిటివ్ వాల్యూస్ కాబట్టి దీనిని నెగిటివ్ ఇండెక్సింగ్ అంటారు. సో ఈ విధంగా మీరు పాజిటివ్ ఇండెక్స్ యూజ్ చేసుకుని అయినా మీరు ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు, నెగిటివ్ ఇండెక్స్ ని యూజ్ చేసి అయినా సరే ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది సీక్వెన్స్ అంటే. సో ఇప్పుడు ఫస్ట్ టైప్ ఆఫ్ సీక్వెన్స్ ఏంటి, స్ట్రింగ్స్ అనేవి ఏంటో చూద్దాం. సో బేసిక్ గా స్ట్రింగ్స్ అనేవి సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ మనకి సింగిల్ కోట్స్ లో అయినా ఉండొచ్చు, డబుల్ కోట్స్ లో అయినా ఉండొచ్చు, ఏదైనా పాసిబిలిటీ ఉంది. సో ఎందుకు సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్ రెండు స్ట్రింగ్ ని రిప్రజెంట్ చేయడానికి పైథాన్ యూజ్ చేస్తుంది అంటే, ఇక్కడ క్యారెక్టర్ డేటా టైప్ అనేది పైథాన్ లో లేదు. సో మీరు సి తీసుకున్నా, జావా తీసుకున్నా, అక్కడ క్యారెక్టర్ డేటా టైప్ ఉంటుంది. సో ఈచ్ క్యారెక్టర్ ని రిప్రజెంట్ చేయడానికి మనం సింగిల్ కోట్స్ వాడతాం. కానీ ఇక్కడ పైథాన్ లో క్యారెక్టర్ డేటా టైప్ అనేది మనకు లేదు, ఓన్లీ స్ట్రింగ్ డేటా టైపే ఉంది. సో కాబట్టి సింగిల్ కోట్స్ ని, డబుల్ కోట్స్ ని రెండింటినీ కూడా స్ట్రింగ్ ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తుంది పైథాన్ అనేది. చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సింగిల్ కోట్స్ లో సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇండియా అని యూజ్ చేశాను. సో ఈ ఇండియా అనేది స్ట్రింగ్ లెటరల్ అవుతుంది. అదేవిధంగా డబుల్ కోట్స్ లో ఆంధ్రప్రదేశ్ అని యూజ్ చేశాను, అది కూడా స్ట్రింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి, పైథాన్ లాంగ్వేజ్ అనేది సింగిల్ కోట్స్ లో యూజ్ చేశాను. ఈ విధంగా మనం డబుల్ కోట్స్ అనే యూజ్ చేసుకోవచ్చు, సింగిల్ కోట్స్ అనే యూజ్ చేయొచ్చు మనం ఒక స్ట్రింగ్ ని రిప్రజెంట్ చేయడానికి. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ కన్సిడర్ చేస్తాను. చూడండి, ఇక్కడ S1 అనే వేరియబుల్ యూజ్ చేస్తున్నాను. ఈ S1 అనే వేరియబుల్ ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను. సో ఆ స్ట్రింగ్ అనేది ఆంధ్రప్రదేశ్. ఓకే, ANDHRA ప్రదేశ్. చూడండి, ఇక్కడ సింగిల్ కోట్స్ యూజ్ చేసి రిప్రజెంట్ చేశాను. అలాగే S2 అని ఇంకో స్ట్రింగ్ తీసుకుంటున్నాను, డబుల్ కోట్స్ యూజ్ చేస్తున్నాను, పైథాన్ లాంగ్వేజ్ అని. ఇప్పుడు ఈ రెండింటిని డిస్ప్లే చేసి టైప్ కూడా డిస్ప్లే చేస్తాను. ఫస్ట్ S1 లో ఉన్న కంటెంట్ డిస్ప్లే చేస్తున్నాను. S1 లో ఆంధ్రప్రదేశ్ అనే స్ట్రింగ్ ఉంది కాబట్టి అది డిస్ప్లే అయింది. ఇప్పుడు S1 ఒక టైప్ డిస్ప్లే చేస్తున్నాను. టైప్ ఎలా డిస్ప్లే చేయొచ్చు అండి, నేను లాస్ట్ లో చెప్పాను, టైప్ అనే ఫంక్షన్ ద్వారా డిస్ప్లే చేయొచ్చు. టైప్ ఆఫ్ S1. చూడండి, ఇక్కడ ఈ S1 అనేది స్ట్రింగ్ టైప్ ఆబ్జెక్ట్, క్లాస్ అనేది str, స్ట్రింగ్ టైప్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు S2 కూడా చూద్దాం. సో ఫస్ట్ S2 కంటెంట్ డిస్ప్లే చేస్తున్నాను, S2 వేరియబుల్ ఉన్న కంటెంట్ డిస్ప్లే చేస్తున్నాను.
సో నెక్స్ట్ టైప్ ఆఫ్ S2 డిస్ప్లే చేస్తాం. సో S2 లో మనకి పైథాన్ లాంగ్వేజ్ అని ఉంది, అది కూడా స్ట్రింగ్ ఆబ్జెక్ట్. సో ఈ విధంగా మనం సింగిల్ కోట్స్ లో అయినా సరే మనం స్ట్రింగ్ ని రిప్రజెంట్ చేయొచ్చు, డబుల్ కోట్స్ యూజ్ చేసి అయినా సరే స్ట్రింగ్ ని రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇండెక్సింగ్. సో ఇందాక చెప్పినట్టు పాజిటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేయొచ్చు, నెగిటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేయొచ్చు. చూడండి, ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను, S3 అనే స్ట్రింగ్ తీసుకుంటున్నాను. ఈ స్ట్రింగ్ ఏంటంటే SCET అని యూజ్ చేశాను. S3 లో ఏముంది, SCET అని 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. చూడండి ఇది ఎలా స్టోర్ అవుతుందో చూడండి. సో S3 స్ట్రింగ్ ఏంటంటే మనకి SCET అంటే ఎన్ని కంపార్ట్మెంట్స్ వస్తాయి మనకి, 4 కంపార్ట్మెంట్స్ వస్తాయి. సో S3 స్ట్రింగ్ లో 4 కంపార్ట్మెంట్స్ వస్తాయి. ఓకే, సో ఫస్ట్ కంపార్ట్మెంట్ లో మనకి ఏముంటుంది, క్యారెక్టర్ S ఉంటుంది. సెకండ్ కంపార్ట్మెంట్ లో క్యారెక్టర్ C ఉంటుంది. థర్డ్ కంపార్ట్మెంట్ లో E ఉంటుంది. ఫోర్త్ కంపార్ట్మెంట్ లో T ఉంటుంది. సో ఇప్పుడు పాజిటివ్ ఇండెక్సింగ్, నెగిటివ్ ఇండెక్సింగ్ రెండు చూద్దాం. సో పాజిటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేయడం ద్వారా మనం ఫస్ట్ కంపార్ట్మెంట్ లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేయాలంటే మనం 0 అనే పాజిటివ్ ఇండెక్స్ ని యూజ్ చేయొచ్చు. సో సెకండ్ కంపార్ట్మెంట్ ఉన్న పొజిషన్ ఏంటి, పాజిటివ్ పొజిషన్ 1, 2, 3. అలాగే నెగిటివ్ ఇండెక్సింగ్ కనుక యూజ్ చేస్తే, సో నెగిటివ్ ఇండెక్సింగ్ బేస్ చేసుకుంటే మనకి లాస్ట్ కంపార్ట్మెంట్ యొక్క పొజిషన్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, -1 అనే ఇండెక్స్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ కంపార్ట్మెంట్ యొక్క ఇండెక్స్ ఏమవుతుంది, నెగిటివ్ ఇండెక్స్ ఏమవుతుంది, -2, -3, -4. క్లియర్. సో ఇక్కడ ఉన్న స్ట్రింగ్ ని బేస్ చేసుకుని మనం ఇండివిజువల్ క్యారెక్టర్స్ ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ కంపార్ట్మెంట్ లో ఉన్న క్యారెక్టర్ ని యాక్సెస్ చేయడానికి మనం పాజిటివ్ ఇండెక్స్ 0 అనే యూజ్ చేయొచ్చు, నెగిటివ్ ఇండెక్స్ -4 అనే యూజ్ చేయొచ్చు. అలాగే ఈ సెకండ్ కంపార్ట్మెంట్ లో ఉన్న C ని యాక్సెస్ చేయడానికి మనం పాజిటివ్ ఇండెక్స్ 1 అయినా యూజ్ చేయొచ్చు, నెగిటివ్ ఇండెక్స్ -3 అయినా యూజ్ చేయొచ్చు. సో దీన్ని ప్రాక్టికల్ గా చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి, ప్రింట్ S3 అనేది మీ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ నేమ్, ఇండెక్స్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్ లో ఇవ్వాలి గైస్. మీరు బ్రాకెట్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం పైథాన్ లో స్క్వేర్ బ్రాకెట్స్ కొన్ని చోట్ల వాడతాం, పారాంథసిస్ కొన్ని చోట్ల వాడతాం, కర్లీ బ్రాసెస్ కొన్ని చోట్ల వాడతాం. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇండెక్స్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉంటుంది. సో నేను ఏం డిస్ప్లే చేస్తున్నాను, S3 పాజిటివ్ ఇండెక్స్ యూజ్ చేశాను. అంటే ఫస్ట్ కంపార్ట్మెంట్ లో ఆ స్ట్రింగ్ లో ఏముందో అది డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ కంపార్ట్మెంట్ లో S ఉంది కాబట్టి S డిస్ప్లే అయింది. సో అదే విధంగా సెకండ్ కంపార్ట్మెంట్ లో ఉన్న కంటెంట్ ని డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను పాజిటివ్ ఇండెక్స్ ని యూజ్ చేసుకుని. సెకండ్ కంపార్ట్మెంట్ పాజిటివ్ ఇండెక్స్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో రన్ చేస్తే సెకండ్ కంపార్ట్మెంట్ లో C ఉంది కాబట్టి C వచ్చింది. సో అదే విధంగా S3 అన్నాను అనుకోండి, థర్డ్ కంపార్ట్మెంట్ లో ఏదైతే ఉందో అది డిస్ప్లే అవుతుంది. థర్డ్ కంపార్ట్మెంట్ లో E ఉంది కాబట్టి E డిస్ప్లే అయింది. సో అదే విధంగా ఇండెక్స్ 3 యూజ్ చేస్తే లాస్ట్ కంపార్ట్మెంట్, ఇక్కడ ఉన్న లాస్ట్ కంపార్ట్మెంట్ లో T ఉంది కాబట్టి T డిస్ప్లే అయింది. ఇది పాజిటివ్ ఇండెక్సెస్. సో నెగిటివ్ ఇండెక్స్ ని యూజ్ చేస్తాను. సపోజ్ S3 అని యూజ్ చేస్తే, సో లాస్ట్ కంపార్ట్మెంట్ లో ఏదైతే క్యారెక్టర్ ఉందో అది డిస్ప్లే అవుతుంది. లాస్ట్ కంపార్ట్మెంట్ లో ఏముంది మనకి, T ఉంది కాబట్టి T డిస్ప్లే అవుతుంది. చూడండి, T డిస్ప్లే అయింది. అదే -2 యూజ్ చేస్తే లాస్ట్ బట్ 1 కంపార్ట్మెంట్ లో ఏదైతే ఉందో అది డిస్ప్లే అవుతుంది. లాస్ట్ బట్ 1 కంపార్ట్మెంట్ లో E ఉంది కాబట్టి E డిస్ప్లే అయింది. సో నెక్స్ట్, సో -3 ద్వారా మనకి C అనే వాల్యూ డిస్ప్లే అయింది. సో ఇప్పుడు -4 వాడితే ఫస్ట్ క్యారెక్టర్ డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే 4 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి, 4 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ క్యారెక్టర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే.